ఓం 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 శ్రీ గురుభ్యో నమః. అథ ఉపనిషత్ శాంతి మంత్రం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇతః పూర్వం వయం ప్రథమవల్లీతః ద్వితీయావల్లి ఏకోనసూత్ర పర్యంతం పశ్యామः. ఒక మంత్రము చెప్పుకుంటే ద్వితీయావల్లి సమాప్తం భవిష్యతి అవుతుంది. ఇంతవరకు ఆత్మజ్ఞానం పొందటంతో లాభము, నచికేతుని యొక్క సుగుణములు ఇవన్నీ చెప్పుకుంటూ ఈ ఆత్మజ్ఞానం ఎవరికి లభించదు అనేటువంటిది యమధర్మరాజు నచికేతునికి చెప్పారు. ఈ ఆత్మజ్ఞానానికి అధికారి అంటే ప్రయత్నించినప్పటికీ కూడా పొందలేరు వాళ్ళు. ఎవరు అని అంటే ఇతఃపూర్వమంత్రేణ తతుచ్యతే. నా విరతో దుశ్చరితాత్ నా శాంతో నా సమాహితః నా శాంతమానసో వాపి ప్రజ్ఞానేనైనమాప్నుయాత్. అవిరతులు కానటువంటి వాళ్ళు అంటే విషయ వాసనల నుంచి విరమించుకున్నటువంటి వాళ్ళు, దుశ్చరితులు, అసమాహిత చిత్తులు, అశాంత మనస్కులు అనేటువంటి వాళ్ళకి ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా అర్థం కాదు. ఎందుకంటే బహిర్ముఖత్వం, ఇదే లలిత సహస్రనామాల్లో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అనే దానికి అర్థం. బహిర్ముఖత్వము అంటే అర్థం ఏంటి? ఇంద్రియాలు సహజంగా వాటి లక్షణం ఏంటంటే బయట చూడగలవు, లోపల చూడలేవు. చెవికి విషయం ఏంటి? శబ్దం. నేత్రానికి విషయం ఏంటి? దృశ్యం, రూపం. అలా తత్తత్ ఇంద్రియానికి తత్తత్ విషయము అనేటువంటిది ఉంది. అది బ్రహ్మ సృష్టి అంతే తప్ప అవి లోపలికి చూడలేవు. లోపల ఉన్నటువంటి అనాహత శబ్దాన్ని ఈ కర్ణ గోళకంతో వినలేము. అలాగే అంతఃకరణంలోనే అంటే బుద్ధి గుహలోనే ఉన్నటువంటి పరమాత్మని ఈ నేత్రేంద్రియంతో మనం దర్శించలేము. ఇలా బహిర్ముఖ సుదుర్లభ అంటే ఆ ఆత్మ చైతన్యము ఇది ఉపాసనలో సులువుగా అర్థమవుతుంది అని చెప్పి చెప్పటము మీకు. పరమాత్మ అంతర్ముఖత్వం సాధించినటువంటి వాళ్ళకే ఈ పరమాత్మ జ్ఞానము అంటే ఆత్మజ్ఞానం అనేటువంటిది లభిస్తుంది. అలా చెప్తూ తర్వాత మంత్రం చెప్పుకుందాము. యస్తు ఏనవం భూతః, ఎవరైతే సాధకులు ఇలాంటి వాళ్ళు కారు అనేటువంటి దాని గురించి ఇంకా చెప్తున్నారు. ఆ పరమాత్మ యొక్క లక్షణము, అధికారి గురించి ఇంకొంత చివరి మంత్రంలో, ద్వితీయావల్లి చివరి మంత్రంలో వివరిస్తున్నారు. ఓం యస్య బ్రహ్మ చ క్షత్రం చ ఉభే భవత ఓదనః మృత్యుర్యస్యోపసేచనం క ఇత్థా వేద యత్ర సహ. అందరం కలిసి చదువుదాం ఇప్పుడు. ఓం యస్య బ్రహ్మ చ క్షత్రం చ ఉభే భవత ఓదనః మృత్యుర్యస్యోపసేచనం క ఇత్థా వేద యత్ర సహ. దీని పదచ్ఛేదము. యస్య బ్రహ్మ చ క్షత్రం చ ఉభే భవత ఓదనః మృత్యుః యస్య ఉపసేచనం క ఇత్థా వేద యత్ర సహ. వేద అంటే తెలుసుకోవటం, క ఇత్థా అంటే ఇటువంటి లక్షణం కలిగినటువంటి ఆ పరమాత్మతత్వాన్ని, కహ ఎవరు తెలుసుకోగలరు అంటే ఎటువంటి లక్షణము అనేటువంటిది ముందు చెప్తున్నారు ఈ మంత్రంలో చెప్పుకున్నటువంటిది. ఎక్కడైతే అంటే ఏ ఆత్మకి బ్రాహ్మణులు క్షత్రియులు కూడా ఉభే భవత ఓదనః అంటే ఈ రెండు రకాలు కూడా, ఈ రెండు వర్గాలు అని చెప్పటం అంటే వీళ్ళు మాత్రమే అని కాదు, సకల జీవజాతులు కూడా ఆ మృత్యువుకి లేదా ఆ పరమాత్మకి ఓదనం అంటే అన్నం. యస్య బ్రహ్మ చ క్షత్రం చ ఉభే భవత ఓదనః. ఏ జీవి అయినా కానీ ప్రేత కాకుండా ఉండదు, కలిసిపోతూనే ఉంటుంది.
అదే ప్రళయకాలం వచ్చిందనుకోండి, అంతని సృష్టి అంతటిని కూడా, ఈ జీవి ఆ జీవి అని లేదు, అన్ని జీవరాశుల్ని కూడా నమిలేస్తారు. ఇదే భగవద్గీతలో కూడా వస్తుంది. చూర్ణితైరుత్తమాంగై యథా నదీనాం బహుఓంబువేగా సముద్రమేవాభిముఖాద్రవంతి తథా తవాపి నరలోక వీరాహ. అంటే ఈ నరలోకంలో ఉండేటువంటి వీళ్ళందరూ కూడా చూర్ణితైరుత్తమాంగై, నమిలేస్తున్నావు నువ్వు, నీ పళ్ళ మధ్యలో ఇరుక్కుపోయి కనిపిస్తున్నారు కొంతమంది. నాకు భయమేస్తోంది ఆ విశ్వరూపాన్ని చూసి అర్జునుడు అంటారు. అలాగే ఇక్కడ బ్రాహ్మణ క్షత్రియ వర్గాలు అనేటువంటిది చెప్పినటువంటిది ఆదులు అంటే ఇవే కాకుండా అన్నీ అని చెప్పడానికి, ఉదాహరణకి చక్షురాది అన్నారనుకోండి, అంటే ఒక నేత్రములు అని మాత్రమే కాదు, చక్షు, శ్రోత్ర, ఘ్రాణ, రసన, త్వకింద్రియాలు అన్నిటినీ కూడా కలిపేసి మొదటి దాంతో అలా చెప్పేస్తారు. అలాగే బ్రహ్మచక్షత్రం అంటే మిగతా అన్ని వర్గాలు కూడా ఆ పరమాత్మకి ఓదనం అవుతాయి, అంటే అన్నం అవుతాయి. మృత్యు అస్య ఉపసేచనం. ఉపసేచనం అంటే ఇప్పుడు అన్నం ఒక్కటి తింటామా, అన్నంలో ఏదన్నా ఆధారం కావాలి కదా, ఒక కూర లేకపోతే ఏదైనా కావాలి కదా. ఆ కూర ఎవరు అంటే మృత్యువట. అంటే సాక్షాత్ తను ఆ పరమాత్మ తినేటువంటి ఈ లోకాలన్నీ ఓదనమైతే ఆ ఓదనంలోకి ఉపసేచనం అయిపోతాడు మృత్యువు కూడా. అంటే దీని అర్థము నిజంగా పరమాత్మ అన్నిటినీ భక్షిస్తారు అని కాదు, దీనికి సమానార్థకమైనటువంటి నామము లలితా సహస్రనామంలో ఉంది. ఆలోచన చేయండి, తెలియకపోతే చివరిలో నేను చెప్తాను. దీని సమానార్థకమైనటువంటి ఒక్క నామం ఉంది లలితా సహస్రనామాల్లో. శభాష్, వెరీ గుడ్. మృత్యు అస్య ఉపసేచనం క ఇత్థా వేద యత్ర సహా. సో మృత్యువు కూడా ఉపసేచనం అయిపోతారు, అంటే ఒక కూరలాగా అనమాట. అంటే అన్ని లోకాలని కూడా భక్షించేస్తారు. ఇదే భగవద్గీతలో చెప్పింది కూడా. అంటే ఆ పరమాత్మకి లయము చేసేటప్పుడు ప్రళయకాలంలో ఏం జరుగుతుంది, వీటన్నిటిని కూడా నశింపజేసేస్తారు. ఇదే లలిత సహస్రనామంలో మహాశన, మహా అశన. అశనము అంటే అశనము, ప్రాతరశనము అంటారు. ప్రాతరశనం అంటే ఉదయకాలం తినేటువంటిది ప్రాతరశనము. ప్రాతరశనం ఏం చేశారు అంటారు. అంటే ప్రాతరశనం అంటే అల్పాహారం, ఉదయకాలంలో తినడానికి ఏం చేశారు. అశనము అంటే ఆకలి. మహాశన అంటే ఆకలి ఇంత అని చెప్పలేము, ఎంత అంటే ఈ లోకాలన్నిటినీ కూడా భక్షించినా కూడా తీరనంతటి ఆకలిట. అంటే నిజంగా భక్షిస్తారా అమ్మవారు? అంత క్రూరాలా? పరమాత్మకి అంత దయలేదా? ఇది ఉపమానం కింద చెప్పటం అంతే, అంతేగాని నిజంగా. అలాగే భగవద్గీతలో కూడా చూర్ణితైరుత్తమాంగై అని చెప్పారు. అంటే అలా నమిలేస్తారా జీవరాశులన్నింటినీ పరమాత్మ? అంత దయామయుడు కరుణామయుడు అనేటువంటి పరమాత్మకి ఈ జీవజాతులన్నింటినీ నమలటం ప్రళయకాలంలో అదేమన్నా పనే కాదు. కాకపోతే ఏంటంటే అలా ఒక వర్ణన అన్నమాట. అన్ని ధర్మాల్ని ఎందుకని బ్రాహ్మణ క్షత్రియులు రెండే ఎందుకు చెప్పారు అంటే, బ్రాహ్మణుడి యొక్క కర్తవ్యము జ్ఞాన సముపార్జన, జ్ఞాన అధ్యాపనము. వీళ్ళు సహజంగా శారీరక దృఢత్వం కలిగినటువంటి వర్గం కాదు. ఎందుకంటే వీళ్ళ తపస్సుతోటి క్షీణించినటువంటి, కృషించినటువంటి శరీరాలు కలిగేటువంటి వాళ్ళు సహజంగా. కర్మకాండలో మునిగిపోయి ఉండేటువంటి వాళ్ళు పక్కన పెట్టేద్దాము. కానీ సహజంగా తపస్సు, జ్ఞానము, ఆత్మజ్ఞానము, వేదాధ్యయనము. వేదాధ్యయనం అంటే భాష్య పర్యంతం, ఘనపాటి అయ్యేంత వరకు, ఆ భాష్యం చెప్పగలిగే స్థాయికి వచ్చేటంత వరకు. అంతేకాకుండా అక్కడితో ఆగకుండా తపస్సు ఇవన్నీ చేసి శరీరం కృషించిపోయి ఆత్మజ్ఞానాన్ని పొంది, శరీరం కంటే కూడా పరమాత్మ గొప్పది, శరీరం అనేది నశించిపోయేటువంటిది, ఏం చేసినా చేయకపోయినా అనేటువంటిది స్వానుభవంలో తెచ్చుకోవడం కోసం తపస్సు చేసి అలా ఉండేటువంటి వర్గం అన్నమాట. అంటే బ్రహ్మజ్ఞానులు అని తీసుకోవాలి అక్కడ. ఒక వేదాధ్యయనము, ఒక కర్మకాండలో నిష్ణాతులు అంత మాత్రం తీసుకోవద్దు. బ్రహ్మజ్ఞాన సముపార్జన పర్యంతము, సముపార్జించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని బ్రాహ్మణులు అని చెప్పారు. ఎందుకని? బ్రహ్మమును ఎవరైతే తెలుసుకుంటారో సహ బ్రహ్మైవ భవతి, తాను బ్రహ్మమే అయిపోతారు ఆ తెలుసుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళని బ్రహ్మజ్ఞానులు అన్నారు. మరి వాళ్ళని రక్షించడానికి ఒక వర్గం ఉండాలి, అది క్షత్రియ వర్గము. ఈ రెండు వర్గాలు చెప్పారు అని అంటే ఈ లోకంలో మిగతా జీవజాతులు, మిగతా వర్గాలు ఆవశ్యకత లేదు అని కాదు, అక్కడ భేదము అని కాదు, ప్రధానంగా ఈ రెండింటిని చెప్పారు. ఈ రెండే అలా నమలబడుతున్నాయి అంటే మిగతా జీవజాతుల గురించి చెప్పుకోవాలా? అన్నీ కూడా అలాగే ప్రళయకాలంలో కలిపేసుకుంటారు తనలో. అందుకనే లలిత సహస్రనామంలో మహాశనాం
అని చెప్పి వచ్చింది. సో ఈ ధర్మ రక్షణకి క్షత్రియులు, బ్రహ్మజ్ఞాన సంపార్జన చేసినటువంటి వాళ్ళని తీసుకోవచ్చు బ్రాహ్మణులు. ఈ రెండు వర్గాలు కూడా ఆత్మకి ఓదనం అయిపోయినాయి, అన్నం అయిపోయినాయి అంటే భోజనం. అలాగే అందరికీ కూడా సమయం నిర్ధారణ ప్రకారం, అంటే సమయం నిర్ధారించబడిన తర్వాత ఆ సమయం రాగానే వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయేది ఎవరంటే మృత్యు, అంటే సాక్షాత్ యమధర్మరాజు. సాక్షాత్ యమధర్మరాజే ఆ ఆత్మకి ఉపసేచనం అయిపోతారు, అంటే ఒక కూర శాకాది అయిపోతారు. అంటే భోజనంలో కలుపుకోవటానికి మృత్యువుని కూడా కలిపేస్తారు. అంటే ఏంటి, ఆత్మకు అంటే పరమాత్మకు మృత్యులోకంతో సహా అన్ని లోకాలని తిన్నా కూడా ప్రళయకాలంలో అయిపోయింది, కంప్లీట్ అయిందని ఉండదు. ఇది కల్పాంతంలో జరుగుతూ ఉంటుంది. దీనికే ఇంకొక నామం ఉంది లలితా సహస్రనామంలో, మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి. తాండవ నృత్యం చేస్తూ ఉంటారు ప్రళయకాలంలో, లయకాలంలో, దానికి సాక్షిగా చూస్తూ ఉంటారు అని. ఇక్కడ ఈ సాక్షితత్వం పరమాత్మ. కాకపోతే ఇది ఉపాసనా మార్గంలో చెప్పారు కాబట్టి అర్థం చేసుకోవడం కోసం స్టెప్ బై స్టెప్ అప్రోచ్ అని తీసుకోండి. అందులో చెప్పిన తత్వం, మూలతత్వములో భిన్నత్వము లేదు. మూలతత్వాన్ని గ్రహించగలిగితే భిన్నత్వం గోచరించదు. మూలతత్వం ఎంతవరకైతే గోచరించదో అంతవరకు అంత భేద దృష్టే ఉంటుంది. సో అటువంటి ఆత్మకి, అంత ఆకలి కలిగినటువంటి ఆత్మకి ఇంతకు ముందు చెప్పినటువంటి సాధనలతోటి సాధారణ బుద్ధి కలిగినటువంటి పురుషులు ఎవరు తెలుసుకోగలుగుతారు అంటే, ఇంతవరకు కొంత సాధన చెప్పారు, కానీ బహిర్ముఖ దృష్టి కలిగినటువంటి వాళ్ళు ఎవరు తెలుసుకోగలరు, ఈ ఆత్మజ్ఞానాన్ని ఎవరు పొందగలరు అని చెప్పటం ఇక్కడ. సో ఇప్పుడు శాంకర భాష్యం, దీనికి ముందుగానే ఆ భాష్యంలో రాబోయేటువంటి అర్థం కూడా అంత సరళ భాషలో చెప్పేశాను. ఇప్పుడు శాంకర భాష్యంలో పదపదానికి కూడా భగవత్పాదుల వారి యొక్క వ్యాఖ్యానం విందాం. యస్య ఆత్మనః బ్రహ్మక్షత్రే అంటే సర్వధర్మ విధారకే, అంటే అన్ని ధర్మాలని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు, అపి సర్వత్రాణభూతే అంటే త్రాణ అంటే రక్షించేటువంటి, ఉభే ఓదన అంటే అశనం భవతః స్యాతాం అయిపోతారు, భోజనం అయిపోతారు. సర్వహరోపి అంటే అందరినీ హరింపచేసేటువంటి, అంటే మృత్యు యస్య ఉపసేచనం ఇవ ఓదనస్య, అన్నంలోకి కలుపుకోవడానికి ఒక ఉపసేచనం, ఒక శాకము వలె. అశనత్వే అపి అపర్యాప్త తం అంటే అన్నము ఆ లోకాలన్నీ తిన్నా కూడా సరిపోదు, మృత్యులోకాన్ని కూడా తినేసేయాలి, మళ్ళీ తర్వాత సృష్టి చేస్తారు. ఇది పౌరాణిక వర్ణన, పౌరాణిక లేదా స్మార్త వర్ణనలో ఇది వస్తాయి. ఉపనిషత్ వేదాంత మార్గంలో ఇది చెప్పటం ఎందుకు అని అంటే, ఇది ఉపాసనలో ఇలా ఉంటుంది అని వివరణిస్తున్నారు. ఆత్మతత్వాన్ని తెలుసుకోవటానికి స్థూల అరుంధతి న్యాయం అని ఒకటి చెప్పుకున్నాం చూడండి. అలా ఒక్కొక్క స్టెప్ అలా 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 ఆత్మజ్ఞాన పర్యంతము తీసుకుని వెళ్తారు. అశనత్వే అపి అపర్యాప్త తం ప్రాకృత బుద్ధి యథోక్త సాధనరహిత అంటే ఇంతకుముందు చెప్పినటువంటి సాధనలని కలిగి లేనటువంటి వాళ్ళు, కలిగి లేకపోవటం అంటే నావిరతో దుశ్చరితో నాశాంతో నా సమాహిత అని చెప్పినట్టుగా అలాంటి ఫండమెంటల్స్ లేనటువంటి వాళ్ళు, ప్రాకృత బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, దీన్నే బహిర్ముఖులు. సాధనరహిత సన్ కహ అంటే ఎవడు తెలుసుకుంటాడు, కహ ఇత్థ అంటే ఇత్థం ఏవం, ఇత్థం అంటే ఏవం, ఇత్థం ఏవం అంటే ఇటువంటి, యథోక్త సాధనవాన్ ఇవ ఇత్యర్థ. వేద విజానాతి యత్ర సహ ఆత్మా ఇతి. ఆ ఆత్మ అనేటువంటిది ఎక్కడో దూరంగా ఏం లేదని కూడా చెప్పుకున్నాము, పక్కనే, అంటే మనలోనే, పక్కనే కూడా కాదు మనలోనే ఉన్నా కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అంటే, పైన చెప్పినటువంటి సాధనకి సరిపోయేటువంటి లక్షణాలు లేక, ఆ సాధనల్ని చెయ్యలేక. చేయాలంటే వాటికి సరిపోవలసినటువంటి సాధనలకి ఉపకరణాలు ఉండాలి. ఉపకరణాలు అంటే ఇదేదో ధనంతో కొనేటువంటివి కాదు, తపస్సే దీనికి ఉపకరణం. తపస్సు అంటే ఏదో వెళ్ళిపోయి కొండగుహల్లో కూర్చొని అన్నీ వదిలేసి వెళ్ళిపోమని కాదు. రోజు 10-15 నిమిషాలు, భగవాన్ రమణ మహర్షి వారు కూడా అదే చెప్తారు. హూ యామ్ ఐ
ఇదే ప్రశ్న చేసుకొని దీన్ని తెలుసుకోవాలి. రమణ మహర్షి చెప్పిన టెక్నిక్ ఏంటంటే ఈ నేను అనేది ఎక్కడి నుంచి వస్తుంది, దీన్నే అహం ప్రవృత్తి అంటాం. ఈ అహం ప్రవృత్తి ఇంద్రియాల్లోనూ మనస్సులోనూ, అంటే మనస్సు కూడా ఇంద్రియమే, అంతఃకరణలో అంతా వ్యాపించి ఉండి నేను 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 అంటూ ఉంటుంది. ఈ నేను అసలు ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయ్యింది, అసలు ఎక్కడి నుంచి పుడుతోంది తెలుసుకోండి. రోజు పావుగంట కూర్చొని ఈ నేను అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలుసుకోమని భగవాన్ సరళమైనటువంటి సింపుల్ టెక్నిక్ చెప్పారు. అలా 12 సంవత్సరాలు రోజు పావుగంట చేసినా కూడా వస్తుంది. ఇది భగవాన్ చెప్పినటువంటి మాట. ప్రయత్నించి చూడండి. ప్రయత్నం చేయకపోతే, ఇప్పుడు ప్రయత్నం చేసి ఫెయిల్ అయినా తప్పేం లేదు. అసలు ప్రయత్నం చేయకపోతే ఇంకెన్ని జన్మలు గడిచినా ఏమొస్తుందని ఎవరికి తెలుసు, వచ్చే జన్మలో ఏం పుడతామని ఎవరికి తెలుసు. ఈ జన్మలో చేసేటువంటి పుణ్యపాపాలు సమానంగా ఉంటే మళ్ళీ వచ్చే జన్మలో మనిషి జన్మ రావచ్చు. మనిషి జన్మ లభించిన భోగ జన్మలు వచ్చినాయి అనుకోండి, భోగిగా పుడితే ఈ సాధన చేసే అవకాశం తక్కువ. అలా అని మరీ కష్టంలో పుట్టిన, అంటే తిండికి కూడా లేనటువంటి స్థితిలో పుట్టాము, అప్పుడు సాధనలు చేసే పరిస్థితి, సాధన చేసేటువంటి అవకాశం ఉండదు. అందుకనే ఈ జన్మలోనే ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి సాధనని ప్రయత్నం ద్వారా పెంచుకోవాలి. సాధన చేయగా 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 మనకి ఎంతవరకు వెళ్తామో అది తర్వాత విషయం, పరమాత్మ చూసుకుంటారు. సో దీంతో మనకి ప్రథమాధ్యాయంలో ద్వితీయావల్లి అయ్యింది. ఇప్పుడు తృతీయావల్లి. దీనిని వివరించటం కోసం అని చెప్పి ఉపనిషత్కారులు, అంటే ఇది కఠశాఖకి సంబంధించినటువంటి ఉపనిషత్తు, ఈ ఉపనిషత్కారులు 2 భేదాలతోటి ముందుగా చూపిస్తారు. తెలుసుకోవలసినటువంటిది, తెలుసుకునేటువంటిది, ప్రాప్త ప్రాప్తవ్య, ఈ భేదంతో 2 ఆత్మలుగా వివరిస్తారు. ఇవన్నీ ఏంటంటే బోధ కోసమే. తెలుసుకోవలసినటువంటిది ఎవరు? జీవాత్మ. తెలుసుకోవలసినటువంటిది ఏమిటి? ఎవరు? పరమాత్మ. పరమాత్మని జీవాత్మ తెలుసుకోవాలి. ఇలా ఒక చిన్న డిఫరెన్స్ చూపించి బోధ చేయటానికి, వివరించడానికి అనుకూలత ఉంటుంది. యోగ వాసిష్టంలో కూడా ఇదే టెక్నిక్ ఫాలో అవుతారు. అంతా అయిన తర్వాత వశిష్ఠులు వారు అంటారు, శ్రీరామ, ఇదంతా కూడా బోధ కోసం కల్పించినటువంటి పదార్థాలే, కల్పించబడినటువంటి పదాలే. పరమాత్మ, జీవాత్మ, ప్రత్యేగాత్మ, సూత్రాత్మ, మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణం అన్నీ కూడా బోధ కోసం. అసలు నిజానికి ఏమీ లేవు, ఉన్నది ఒక్క పరమాత్మే. ఆత్మ ఒక్కటే సత్యం. తను ఒక్కటే అయినప్పటికీ భిన్నంగా గోచరిస్తూ ఉంటుంది. ఇదే అద్వైత సిద్ధాంతం ప్రకారము ఆభాస, అధ్యారోపము అంటారు. అంటే ఆ పరమాత్మ ఎందే అధ్యారూపం. దీనికి మీకు సులువుగా అర్థం కావటం కోసం అని చెప్పి ఒక ఉదాహరణ చెప్తాను. మన దగ్గర ఒక వైట్ పేపర్ ఉంది ఇంట్లో. ఒక చిన్నపిల్లవాడు ఉన్నాడు. ఆ చిన్నపిల్లవాడికి పెన్ను, ఒక వైట్ పేపర్ ఇచ్చి చూడండి. ఆ పెన్ తోటి పేపర్ మీద గీస్తూ 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 ఉంటాడు. కాసేపు అయిన తర్వాత దగ్గరికి వచ్చి ఇదిగో ఇది ఏనుగు అంటాడు, ఇదిగో ఇది కుక్క అంటాడు, ఇది ఆకాశం అంటాడు, ఇది నక్షత్రాలు అంటాడు, ఇది కారు అంటాడు, ఇల్లు అంటాడు, ఏదేదో అంటాడు. వాడి దృష్టికి గోచరించినటువంటివన్నీ కూడా వాడు ఎందుకు గీశాడు? ఆ పెన్ను పేపర్ కనిపించింది, గీసేసాడు. దానితో ఏమన్నా ప్రయోజనం ఉందా? లేదు. నిజానికి అక్కడ ఏనుగుందా, కుక్క ఉందా, పిల్లి ఉందా, లేకపోతే ఇల్లు ఉందా, నక్షత్రాలు ఉన్నాయా, ఆకాశం ఉన్నాయా? ఉన్నటువంటిది ఏంటి అక్కడ? సత్యమైనటువంటి పదార్థం పేపర్ ఒక్కటే ఉంది అక్కడ. పేపర్ తప్ప అక్కడ ఇంకేమీ లేదు. దాని మీద లీలగా వాడు ఎందుకు గీశాడంటే దానికి ఏమన్నా ఒక యుక్తి చెప్తారా? దానికి ఏమైనా వివరణ ఉంటుందా? అరే బాబు, నువ్వు ఇవన్నీ ఎందుకు గీసావంటే, అంత ఊహ తెలియని వయసులో వాడికి దాన్ని వివరించడానికి ఎందుకు గీసావు, ఏం ప్రయోజనం నీకు అంటే ఏం చెప్తాడు? అలాగే అంటే పరమాత్మ మరీ ఇంత శైశవ దశలో ఉన్నటువంటి వాడు కాదు, కానీ లీలగా తన యందే అన్నిటినీ కల్పిస్తాడు. ఇంకొక ఉదాహరణ, స్వప్నం ఉంది. స్వప్నంలో మీరు ఎక్కడో ఒక దూర ప్రాంతానికి, ఉదాహరణకి వారాణసి వెళ్ళారు. వారాణసిలో అక్కడ వారాహిదేవినో, విశ్వేశ్వరుడినో, అన్నపూర్ణాదేవినో, విశాలాక్షి మాతనో ఎవరినో చూశారు. ఇదంతా స్వప్నమే. అక్కడ వారాణసిలో ఉన్నటువంటి విశాలాక్షి అమ్మవారు మీ మనసులోకి వచ్చారా? వస్తే అక్కడ లేరా? ఇక్కడికి ఎలా వచ్చారు? మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత మీరు గ్రహించారు, నేను ఇక్కడే ఉన్నాను, మా ఇంట్లోనే ఉన్నాను. ఇది వచ్చిందంతా స్వప్నము.
అంటే మీ అంతఃకరణంలో, అంటే మీరు ఆత్మలోనే తన ఎంతటి తను కల్పించుకున్నది, ఒక దృశ్యాన్ని కల్పించుకున్నది. దానికి కారణం ఏం చెప్తారు? మీరు వారాణసి వెళ్ళినందుకు ఎందుకు వచ్చింది? సరే ఈసారి నేను కలగన్నప్పుడు ఏ అమెరికాలోనో ఎక్కడో ఉన్నటువంటి మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను అని అనుకుని చూడండి. మన కంట్రోల్లో ఉంటుంది అది. ఇదంతా కూడా ఆత్మ చైతన్యంలో తన అంతట తనే నిర్మించుకుంటోంది. ఎందుకు నిర్మిస్తోంది? దీనికి ఏమి యుక్తి లేదు. దీన్ని అధ్యారోపం అంటారు. ఆ కళలో కూడా అన్నీ చక్కగా ఇక్కడ జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఇటు ఎలాగైతే నియమాలు ఉన్నాయో కూడా కళలో కూడా ఏవో నియమాలు ఉంటాయి. చక్కగా ఈ టైంకి ఇది వండాలి, ఇది తినాలి, ఈ పూజ ఇలా చేయాలి, ఏవో కనిపిస్తాయి కొంచెం కళలో కూడా. అంత మాత్రాన సత్యమా? ఇది అంతే, అలాంటిది. ఇది కూడా పెద్ద తేడా కాదు, అసలు ఏం తేడా లేదు. అది చూసేటువంటిది వాడే, ఇది చూసేటువంటిది వాడే. కళ ఎవరికి వచ్చిందంటే వీడు ఏమంటున్నారు? నాకు వచ్చిందనే అంటున్నారు. అంతేకాని కళలో నేను వేరు, ఇప్పుడు మెలుకులో ఉన్న నేను వేరు కాదు కదా. అలాంటప్పుడు ఈ శరీరాన్ని వదిలిన తర్వాత మీరు వేరే ఎలా అవుతారు? ఈ శరీరంలో ఉన్నంత మాత్రాన మీరు వేరే అయ్యారా? శరీరం ఉన్నా లేకపోయినా మీలో ఏ మార్పు లేదు, మీరు మీరే. అంటే ఆత్మ తను తానుగానే ఉంటూ ఇవన్నీ రచించుతోంది. ఈ విచారణ, ఈ ఉపనిషత్ శ్రవణము ఇలాంటివి చేయటము, అది కూడా గురుముఖత చేయటం ద్వారా ఈ విచారణ ఇవన్నీ అర్థమవుతాయి. మొదలవుతుంది విచారణ. ఆ మొదలైతేనే ఈ శ్రవణానికి ఫలితం ఉంటుంది. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.